అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత రాబోయే రోజుల్లో ఆ పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది లీడర్స్ వైసీపీని వీడి కూటమి గూటికి చేరిపోయారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, రాష్ట్రంలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లు సైతం కూటమి వశమైపోతున్నాయి. తాజాగా తిరుపతి డిప్యూటీ మేయర్ కూడా కూటమి ఖాతాలో చేరటం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో ఏం జరిగింది? ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అత్యంత ఆసక్తి రేకెత్తించిన తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి మునికృష్ణ గెలుపొందారు. టీడీపీ అభ్యర్థి మునికృష్ణకు 26 మంది కార్పొరేటర్లు మద్దతు పలుకగా వైసీపీ అభ్యర్థి భాస్కర్ రెడ్డికి 21 మంది సపోర్ట్ చేశారు. దీంతో తిరుపతి డిప్యూటీ మేయర్గా మునికృష్ణ ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. అయితే తిరుపతి డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక సోమవారమే జరగాల్సి ఉండగా కోరం లేకపోవడంతో మంగళవారానికి వాయిదా పడగా ఇవాళ నిర్వహించిన ఎన్నికల్లో మునికృష్ణ గెలుపొందారు. మరోవైపు తన విజయం సీఎం చంద్రబాబుకు అంకితం చేస్తున్నట్లు డిప్యూటీ మేయర్ మునికృష్ణ తెలిపారు. తన విజయానికి మద్దతునిచ్చిన కార్పొరేటర్లకు ధన్యవాదాలు తెలిపారు. కూటమి నేతలు కలిసికట్టుగా పనిచేయడంతో తన గెలుపు సాధ్యమైందని ప్రకటించారు. అభివృద్ధి అనేది కావాలంటే ప్రజలు ఈరోజు కూటమిని ఎన్నుకున్నారు. కరుణాకర్ రెడ్డి గారు, నువ్వు చేసిన దౌర్జన్యాల్ని తట్టుకోలేక నీ కార్పొరేటర్లు వచ్చి నాకు 25 మంది మద్దతు పలికారు. ఎంత దౌర్జన్యం చేసి ఉంటే నువ్వు ఇంకన్నా మానుకో. మా నాయకుల మీద దాడులు చేస్తావా, ఇళ్లకు దాడులు చేస్తావా, మా నాయకులు విమర్శిస్తావా, నువ్వు ఆ తిరుపతి ప్రశాంతత గురించి మాట్లాడతావా? నవ్వుతారండి కరుణాకర్ రెడ్డి గారు. ఇంక వదిలేయండి తిరుపతిలో రాజకీయాలు, మీరు వదిలేయండి. ఈరోజు నేను ఒకటి గెలిచా, 25 మంది మీరు గెలిపిస్తే వాళ్ళు నన్ను ఎన్నుకున్నారు. ఇంకా రాజకీయాలు స్వస్తి పలికే సన్యాసంలో కలవాలి, రాజకీయ సన్యాసం పుచ్చుకోవాలి కరుణాకర్ రెడ్డికి నేను చెప్తున్నా. ఒక్క తిరుపతి మున్సిపల్ కార్పొరేషనే కాదు, రాష్ట్రంలోని పలు పట్టణ స్థానిక సంస్థల్లో ఖాళీ అయిన 12 పోస్టులకు ఎన్నికలు నిర్వహించగా అనేక స్థానాల్ని అధికార కూటమి కైవసం చేసుకుంది. గత ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన, ప్రస్తుతం కూటమి పార్టీలోకి వలస వచ్చిన వారు, వివిధ కారణాలతో మద్దతిచ్చిన సభ్యుల అండతో శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం మున్సిపాలిటీ చైర్పర్సన్, నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్, ఏలూరు నగరపాలక సంస్థలో 2 డిప్యూటీ మేయర్లు, ఏలూరు జిల్లా నూజివీడు మున్సిపాలిటీ వైస్ చైర్మన్, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో 2 వైస్ చైర్మన్స్ పదవుల్ని కూటమి సొంతం చేసుకుంది. వైసీపీ హయాంలో బెదిరించి, భయపెట్టి, ప్రలోభాలకు గురిచేసి ఈ స్థానాలన్నింటినీ ఆ పార్టీ గెలుచుకుంది. ఇప్పుడు అధికార కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీలు గత ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన కార్పొరేటర్లు, వార్డు సభ్యులందరూ ఇప్పుడు కూటమి వైపు పరుగులు తీస్తున్నారు. చైర్మన్, డిప్యూటీ మేయర్ వంటి పోస్టుల్లో ఉన్నవారు కూడా రాజీనామా చేసి కూటమి పార్టీలో చేరడంతో ఎన్నికలు జరిగాయి. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికపై వైసీపీ నేతలు కూటమి నేతలపై విమర్శలు చేస్తున్నారు. అనైతికంగా తమ వారిని లాక్కుని టీడీపీ విజయం సాధించిందని ఆరోపిస్తున్నారు. ఒకవైపు వైఎస్ఆర్సీపీ నాయకులు మాకు అవసరం లేదంటూనే చంద్రబాబు నాయుడు, లోకేష్, మరోవైపు తమ నాయకులతో ఏ విధంగా కార్పొరేట్ల మీద, బస్సు మీద, అలాగే మేయర్ మీద, ఎంపీ గారి మీద దాడి చేశారు, రాళ్లతో కొట్టారు, బూతులు తిట్టారు, కొంతమందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లటం మనం కళ్ళారా చూస్తున్నాం. ఇవన్నీ కూడా పోలీసులు చూస్తుండగానే వాళ్ళ ప్రేక్షక పాత్ర వహించినప్పుడే జరగటం అనేది ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎంత ఘోరంగా ఫెయిల్యూర్ అయిందో మనకు అర్థమవుతుంది. దమ్ము ధైర్యం ఉంటే, ప్రజలు మీ పక్షాన ఉన్నారు, మీ ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తుంది, ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంది అని మీరు నమ్ముంటే ఈ కార్పొరేటర్లతో రాజీనామా చేయించి మీ గుర్తు మీద గెలిపించుకొని మీరు ఎన్నికలు జరిపించుంటే ప్రతి ఒక్కరు మిమ్మల్ని శభాష్ ఉంటారు. మొత్తానికి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలు కావడంతో ఆ పార్టీకి నేతలంతా రాజీనామా చేస్తున్నారు. వారంతా ఇప్పుడు కూటమి వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది నేతలు ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పి
కూటమి గూటికి చేరారు. రాబోయే రోజుల్లో మరింత మంది కూటమి గూటిలో చేరేందుకు ప్రయత్నాలను ప్రారంభించారు. దీంతో వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ పూర్తిగా ఖాళీ అవుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.